స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 127న విజయవాడలో ప్రపంచ పర్యాటక దినోత్సవం. ఇప్పటికే ఎంట్రీలను ఆహ్వానిస్తున్నాం. ఏపీలో టూరిజానికి పెద్దపీట వేస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వం టూరిజాన్ని పూర్తిగా నాశనం చేసింది. మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ 100 రోజుల పాలన పూర్తయ్యాయి. సంక్షేమానికి దేశాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. సమయస్ఫూర్తితో హాస్యం పండించడంలో దిట్ట రేలంగి. గోదావరి గట్టున విగ్రహావిష్కరణలో పాల్గొనడం తమ అదృష్టం. పద్మశ్రీ రేలంగి విగ్రహావిష్కరణలో మంత్రి దుర్గేష్, ఎంపీ పురంధేశ్వరి. కోలాహలంగా తవ్వా రాజా ప్యానెల్ నామినేషన్లు. 1000 మందితో భారీ ఊరేగింపు. హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, నాయకులు, వర్తకులు. ఏకగ్రీవం దిశగా నేతలు, వర్తక ప్రముఖులు సన్నాహాలు. ఈ నెల 27వ తేదీన విజయవాడలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని టూరిజం సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం వేడుకలకు సంబంధించి ఇప్పటికే ఎంట్రీలను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో పలువురికి అవార్డులు ప్రదానం చేస్తామని అన్నారు. రాష్ట్రంలో టూరిజానికి పెద్దపీట వేస్తున్నామని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం టూరిజాన్ని పూర్తిగా నాశనం చేసిందని మండిపడ్డారు. కేంద్రం కూడా ఏపీ టూరిజానికి పెద్ద ప్రాధాన్యత ఇస్తోందని, దీనిపై ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రిని కలిసి వచ్చినట్టు తెలిపారు. అక్టోబర్ 15న కేంద్రానికి టూరిజం డెవలప్మెంట్కు నివేదిక అందిస్తామని అన్నారు. 250 కోట్లు కేటాయించడానికి కేంద్రం ముందుకు వచ్చిందని అన్నారు. శ్రీశైలం టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తామని అన్నారు. అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్ట్ తెస్తున్నామని అన్నారు. బాపట్లలో బీచ్ డెవలప్మెంట్ చేయబోతున్నామని అన్నారు. సంగమేశ్వర ప్రాజెక్టును టూరిజం కారిడార్గా చేస్తామని అన్నారు. ఎకో టూరిజం ఇందులో ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. పర్యాటకులు టూరిజం కేంద్రాల్లో 3-4 రోజులు ఆహ్లాదకరంగా గడిపేందుకు మౌలిక వసతులు పెంచుతున్నామని అన్నారు. గత ప్రభుత్వం కేవలం ఆరోపణకు, విమర్శలకు తప్ప టూరిజం అభివృద్ధి చేయలేదని అన్నారు. అరకు, లంబసింగి, బొర్రా కేవ్స్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని అన్నారు. అలాగే వాటర్ బేస్డ్ ప్రాంతాల్లో వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధి చేస్తామని అన్నారు. కేంద్రంలోని ప్రసాద పథకంలో 25 కోట్లతో అన్నవరం దేవస్థానం అభివృద్ధి, టెంపుల్ టూరిజంలో చేస్తామని అన్నారు. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తామని అన్నారు. టెంపుల్ టూరిజం ఆలయ సర్క్యూట్లో పెట్టి ప్రత్యేకమైన ప్యాకేజ్తో ఏసీ బస్సులు ఏర్పాటు చేస్తామని అన్నారు. 15 హరిత టూరిజం కేంద్రాలను మెరుగుపరుస్తామని అన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల విజయవాడ కృష్ణా తీరంలో బెర్మ్ పార్క్ దెబ్బతిందని, 12 కోట్ల నష్టం టూరిజంకు వచ్చిందన్నారు. వర్షాలు, వరదల వల్ల టూరిజం బాగా దెబ్బతిందని అన్నారు. నాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. నిర్మాతలు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. అందుకు అనుగుణంగా సింగిల్ విండో విధానంలో అన్ని అనుమతులు ఇస్తామని చెప్పామని అన్నారు. త్వరలోనే సినీ నిర్మాతలు సీఎం, డిప్యూటీ సీఎంను కలిసి వారి సమస్యలపై చర్చించనున్నారని తెలిపారు. నంది నాటక ఉత్సవాలు, నంది అవార్డులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇప్పటికే దీనిపై చర్చించి నిర్ణయం తీసుకున్నామని అన్నారు. పిచ్చుకులంక అభివృద్ధికి ఒబేరాయి సంస్థ ముందుకు వస్తోందని, ప్రతిపాదనలపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలను కలుపుకొని అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోందని అన్నారు. కడియం నర్సరీ ఆధారంగా టూరిజం ప్రాంతం అభివృద్ధి చేస్తామని అన్నారు. ప్రధాన పంట కాలువలో టూరిజం బోటు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రాజమండ్రి వద్ద గోదావరి రివర్ ఫ్రంట్ సుందరీకరణ అభివృద్ధి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మీడియా సమావేశంలో జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, నగర అధ్యక్షులు వై శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 27వ తారీఖున
ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా 1980లో ప్రారంభమైనటువంటి ఈ వేడుక ఇవాళ వరకు కూడా నిరాటంకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఈ టూరిజం మీద కూడా ఒక డేని నిర్ణయించి సెప్టెంబర్ 27వ తారీఖున టూరిజం డేగా నిర్వహించాలనేటువంటి ఆలోచన చేసిన మీదట భారతదేశంలో కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మనం సెప్టెంబర్ 27వ తారీఖున వరల్డ్ టూరిజం డేని నిర్వహించాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. దానికి విజయవాడలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారుల చేతి మీదుగా ఈ వరల్డ్ టూరిజం డే నిర్వహించబడుతుంది. ఆ రోజున రమారమి 38 విభాగాల్లో టూరిజంకి సంబంధించి హోటల్స్ కానివ్వండి, టూరిజం స్పాట్స్ కానివ్వండి, ఇలా 38 విభాగాలు ఉన్నాయి. 38 విభాగాలు అంటే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా 37 విభాగాలు ఉంటే మనం ఒక ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ బ్లాగ్, టూరిజంకి సంబంధించి బ్లాగ్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఒక అవార్డు ప్రకటించడం జరుగుతుంది. ఇలా 38 విభాగాల్లో ఇచ్చేటువంటి టూరిజం అవార్డులు సెప్టెంబర్ 27వ తారీఖున ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇది వరల్డ్ టూరిజంకి సంబంధించి చేస్తున్నటువంటి కార్యక్రమం. దాంట్లో భాగంగా మీ అందరికీ నేను మనవి చేసేది, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూరిజంకి పెద్దపీట వేస్తున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి ప్రగతి లేకుండా టూరిజం శాఖ నిద్రపోయే పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో దృష్టిలో పెట్టుకుని తిరిగి టూరిజంని పట్టాలెక్కించాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేసిన సూచనలు, ఆయన ఇచ్చినటువంటి మార్గనిర్దేశకత్వం, దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక అభిమాన సబ్జెక్ట్ అయినటువంటి టూరిజం, వీటి దృష్ట్యా రాబోయే 5 సంవత్సరాల కాలంలో కూడా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా టూరిజం డెవలప్ చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం. సంక్షేమానికి, దేశ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, మౌలిక సదుపాయాల కోసం 3 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగిందని రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. గురువారం స్థానిక ఎంపీ క్యాంపు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ సంక్షేమానికి, దేశ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, మౌలిక సదుపాయాల కోసం 3 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగిందన్నారు. 11వ ఆర్థిక శక్తిగా ఉన్న భారతదేశం 5వ స్థానానికి వచ్చిందని, రాబోయే 5 ఏళ్లలో 3వ స్థానానికి చేరుకుంటుందన్నారు. మౌలిక సదుపాయాల కోసం 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారని అన్నారు. గ్రామ సడక్ యోజన 4వ దశలో భాగంగా 25,000 గ్రామాల అనుసంధానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. 50,600 కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం, 8 కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులు మంజూరు చేయడం జరిగిందన్నారు. రైతులకి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా 6,000 రూపాయలు 3 విడతలుగా కేంద్రం అందిస్తుందని, 17వ ఇన్స్టాల్మెంట్ రైతులకి అందించడం జరిగిందన్నారు. దీంతో 3 లక్షల కోట్ల రూపాయలతో 12 కోట్ల రైతులకు లబ్ధి చేకూరిందని స్పష్టం చేశారు. సహకార రంగం పునర్జీవించడం చేసే ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ఉల్లి ఎగుమతి పన్ను శాతం 40 నుండి 20% తగ్గించడం జరిగిందని, క్రూడ్ పామాయిల్, సోయా నూనె 32% పెంచారని అన్నారు. హార్టికల్చర్కి ప్రత్యేక నిధి ఏర్పాటు చేశారని, ట్యాక్స్ ఎక్స్పెన్షన్ 7 లక్షల రూపాయల వరకు పెంచడం వలన మధ్యతరగతి ప్రజలకు ఎంతో లాభమన్నారు. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చిందని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా 4.70 లక్షల కోట్లు మంజూరు చేశారని అన్నారు. ఇళ్లపై సోలార్ ప్యానెల్ కి కేంద్రం సహకారం అందిస్తుందని, 35 సంవత్సరాల వారు 60% భారత్లో ఉన్నారని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కోసం ఏ రంగాల్లో ఏ స్కిల్ కావాలో స్కిల్ ట్రైనింగ్ అందించడం, ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 4 కోట్ల యువతకి ట్రైనింగ్ అందించే ప్రక్రియను ప్రారంభించడం జరిగిందన్నారు. అంతర్జాతీయ ఆర్థిక మందవ్యం చూస్తున్నామని, దేశంలో 7% అభివృద్ధి ఉందని, పెట్టుబడిదారులకు భారత్ అనుకూలమన్నారు. దేశంలో మహిళలు దాదాపు 50% ఉన్నారని, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా మహిళలను చిన్న పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారని, అలాగే డ్రోన్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నామని ఎంపీ పేర్కొన్నారు.
2,500 కోట్ల రూపాయలతో కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. పోలవరానికి 12,500 రూపాయలు మంజూరు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి 990 కోట్లు కేంద్రం భరించడానికి సిద్ధమైందన్నారు. అమరావతికి 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. 3 ముక్కలాట్లాగా 3 రాజధానుల అంశం గత ప్రభుత్వం తెరపైకి తీసుకువచ్చారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ అంశంపై లాభాల్లోకి ఖచ్చితంగా తీసుకువస్తామని కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి తెలిపారని స్పష్టం చేశారు. రైల్వే జోన్ మార్చమని చెప్పినప్పుడు గత ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని అన్నారు. త్వరలోనే రైల్వే జోన్ పట్టాలు ఎక్కబోతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుందని అన్నారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆధునీకరణకు 280 కోట్లు డిపిఆర్ కేంద్రానికి పంపించామని, ఈస్ట్ రైల్వే స్టేషన్కు పుష్కరాల నాటికి అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాజమండ్రి టు ఢిల్లీ, అయోధ్య, జైపూర్కి విమానాలు నడపడానికి కేంద్ర మంత్రికి ప్రతిపాదించడం జరిగిందన్నారు. విమానాశ్రయ నూతన టెర్మినల్ త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రం మరియు దేశంలో అభివృద్ధి సాధిస్తామని అన్నారు. ఎస్డీఆర్ఎఫ్, స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నిధులు గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందని, మంచి ప్యాకేజీతో వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుందని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. ఇప్పుడే దత్ గారు చెప్పినట్లుగా కేంద్రంలో అధికారాన్ని చేపట్టి ఎన్డీఏ కూటమి 100 రోజులైంది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా 100 రోజులైంది. ప్రధానంగా ఏమిటంటే మేము ఈ నెల 2వ తారీఖు నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటం జరిగింది. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం సంపూర్ణంగా చేస్తాం. అంటే అంతకు ముందు వరకు కూడా సభ్యులుగా ఉన్నటువంటి వారి సభ్యత్వం రద్దవుతుంది. మళ్ళీ పాతవారు పార్టీలో సభ్యులుగా చేరాలి, దాంతోపాటు కొత్త వారిని కూడా చేర్చాలి. అదేవిధంగా 3 సంవత్సరాలకు ఒకసారి మధ్యలో మళ్ళీ కొత్త వారిని చేర్చేటువంటి ప్రక్రియ. అయితే ఇది 6 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం సెప్టెంబర్ 2 నుండి ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ సభ్యత్వం వారు తీసుకున్నారు. అప్పటి నుండి కూడా మేమందరం కార్యకర్తలం. మేము ముందు సభ్యులుగా నమోదు చేసుకున్న తర్వాత మేమందరం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకి భారతీయ జనతా పార్టీ యొక్క చరిత్ర కావచ్చు, సిద్ధాంతం కావచ్చు, చేస్తున్నటువంటి మంచి పనులు కావచ్చు, చేయబోయే మంచి పనులు కావచ్చు, వీటన్నింటి గురించి కూడా ప్రజలకి సవివరంగా తెలియజేస్తూ వారిని భారతీయ జనతా పార్టీ ఎవరైతే సన్నద్ధంగా ఉన్నారో వారందరినీ కూడా పార్టీలో సభ్యులుగా చేర్చుకోవటం అనేది జరిగేటువంటి ప్రక్రియ ఇప్పుడు నడుస్తుంది. అక్టోబర్ నెలాఖరు వరకు కూడా మాకు ఇది ఉంటుంది. 3 దశల్లో జరిగేటువంటి ప్రక్రియ ఇది. అయితే ఈ సందర్భంలో ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు మేము అధికారాన్ని చేపట్టి, అంటే అంతకు ముందు 10 సంవత్సరాల కాలం ఏం చేశామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూనే ఇప్పుడు 100 రోజులైనటువంటి సందర్భంలో, అధికారాన్ని చేపట్టి 100 రోజులైనటువంటి సందర్భంలో ఇప్పటి వరకు ఏమి చేసాం అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలకి తెలియజేసేటువంటి ప్రక్రియను మేము చేపట్టాం. దానిలో భాగంగా మీ మాధ్యమంగా మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీ మాధ్యమంగా కూడా ప్రజల్ని చేరుకోవాలి అనేటువంటి ఆలోచన. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క 100 రోజులు కనుక చూసినట్లయితే సంక్షేమానికి, దేశాభివృద్ధికి, అదేవిధంగా మధ్యతరగతి వారి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించి అనేక కార్యక్రమాలను చేపట్టేటువంటి ప్రక్రియని ప్రారంభించింది. ప్రతిష్టాత్మక ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో తవ్వ రాజా ప్యానెల్ సభ్యులు, తోటి వర్తకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఎన్డీఏ కూటమి సభ్యులతో కని విని ఎరుగని రీతిలో భారీ ఊరేగింపుతో వెళ్లి గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. తొలుత నాలం భీమరాజు వీధిలో వెలిసిన శ్రీ లక్ష్మీ సిద్ధి వినాయకుడి ఆశీస్సులు తీసుకుని అక్కడి నుండి ప్రదర్శనగా వెళ్లి నామినేషన్ పత్రాలను ఛాంబర్ ఉపాధ్యక్షుడు, ఎన్నికల రిటర్నింగ్ అధికారి మండవిల్లి శివకు సమర్పించారు. ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, కూటమి నాయకులు గన్ని కృష్ణ, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్ల శంకర్రావు, అనుశ్రీ సత్యనారాయణ, ఇన్నిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుత్ రామారావు బాబు, ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, నందీపు శ్రీనివాస్, బోర్లగడ్డ సుబ్బారాయుడు, కాశీ నవీన్ కుమార్, వర్రే శ్రీనివాస్, నక్క చిట్టిబాబు, వై శ్రీను, ఇన్నుమూరి రాంబాబు, నిమ్మలపొడి గోవింద్,
శెట్టి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ప్యానెల్లో అధ్యక్ష పదవికి తవ్వ రాస, 2 ఉపాధ్యక్ష పదవులకు ఒంటిద్దు సూరిబాబు, ఇయ్యపు మురళీధర్, కార్యదర్శిగా ఆకుల శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి పదవికి తోట లక్ష్మీనారాయణ కన్నా, కోశాధికారిగా అల్లంకి నాగేశ్వరరావు, B10, 15 డైరెక్టర్ పదవులకు బేరులాల్ జైన్, దొండపాటి జయసింహ, ఎక్కల వీర నాగేశ్వరరావు, మండవల్లి సత్యనారాయణమూర్తి, కొండ్రెడ్డి సత్యనారాయణమూర్తి, మునగ రమేష్, సలాది సుబ్రహ్మణ్యం, తాడి సత్యనారాయణ, ఇన్నమూరి ప్రదీప్, ఉప్పులూరి బ్రహ్మాజీ, పామర్ల వీరవెంకట సత్యనారాయణమూర్తి, పొలవర్తి వీరవెంకటేశ్వరరావు, వెంకటేష్, కుంచే దుర్గాప్రసాద్, కొల్లేపల్లి సుభాష్, గునిశెట్టి విజయ్ కిరణ్, 3 ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ పదవులకు పచ్చిగొల్ల సురేష్, కోయన కుమారి, గ్రంథి బ్రహ్మానందం రాజా నామినేషన్లు వేశారు. ఏకగ్రీవానికి సన్నాహాలు కాగా ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో అనారోగ్యకర పోటీని నివారించి ఏకగ్రీవం చేసేందుకు కూటమి నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. తవ్వ రాజా ప్యానెల్లో అన్ని వర్గాల వారు ఉన్నందున నామినేషన్లు వేసినప్పటికీ పోలింగ్ జరగకుండా అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు కూటమి నాయకులు, వర్తక ప్రముఖులు చర్చలు జరుపుతున్నాయి. రాజమండ్రి గోదావరి గట్టుపై గౌతమి నందనవనం దగ్గర రాజమండ్రి గౌడ సెటిబల్జ సంఘం ఆధ్వర్యాన్ని ఏర్పాటు చేసిన హాస్య నట చక్రవర్తి రేలంగి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి గురువారం ఆవిష్కరించారు. సమయస్ఫూర్తితో హాస్యం పండించడంలో పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య దిట్ట అని, అటువంటి గొప్ప నటుడి విగ్రహావిష్కరణలో పాల్గొనే అదృష్టం తమకు కలిగినందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, రేలంగికి ముందు తర్వాత ఎందరో నటులు వచ్చినప్పటికీ రేలంగికి గల ఉచ్చారణ, హావభావాలు మరెవరికీ రాలేదని ఆయన అన్నారు. మాయాబజార్ సినిమాలో నటనలో సమయస్ఫూర్తి కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని అన్నారు. జంబలకడి పంబ అనే డైలాగ్ రేలంగి నుంచే వచ్చిందని ఆయన అన్నారు. పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి హాస్య నటుడు రేలంగి అని కొనియాడారు. తాడేపల్లిగూడెంలో రేలంగి చిత్రమందిర్ నిర్మించి తన ఉన్నతికి దోహదం చేసిన కేవీ రెడ్డి, సి పుల్లయ్య లాంటి వాళ్లను ఆహ్వానించి ప్రారంభింపచేయడం ద్వారా కృతజ్ఞత చాటుకున్నారని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్, రేలంగి, సూర్యకాంతం వంటి నటీనటులను కులాలకు అతీతంగా అందరి వాళ్లుగా చూడాలని అన్నారు. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ, రేలంగి విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఈ రోజు మరువలేని రోజుగా పేర్కొన్నారు. తన తండ్రి ఎన్టీఆర్కి రేలంగికి అవినాభావ సంబంధం ఉందన్నారు. ఎన్టీఆర్ని రేలంగి బావా అని ఆప్యాయంగా పిలిచేవారని, ఆయన హాస్య చతురత అద్వితీయమని గుర్తు చేసుకున్నారు. తన సోదరుడు హరికృష్ణకు రేలంగి అంటే ఎంతో ఇష్టమని అన్నారు. తనకు కూతురు లేకపోయినా ఒక అమ్మాయిని పెంచుకుని హరికృష్ణకు ఇచ్చి పెళ్లి చేస్తానని ఎన్టీఆర్తో రేలంగి తరచూ హాస్యమాడేవారని గుర్తు చేసుకున్నారు. మిస్సమ్మ సినిమాలో ఎన్టీఆర్ రేలంగి నటనకు సంబంధించిన డైలాగులను ఎంపీ పురంధేశ్వరి ఈ సందర్భంగా ప్రస్తావించారు. నటనలో సమయస్ఫూర్తి, ఉచ్చారణ, హావభావాలు చూపిస్తూ పాత్రలో జీవించిన రేలంగి పద్మశ్రీ అందుకున్న తొలి హాస్య నటుడు కావడం గొప్ప విషయమని అన్నారు. అటువంటి గొప్ప నటుడి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనే భాగ్యం కలిగినందుకు ఆనందంగా ఉందన్నారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, హాస్య నటుడిగా ఎందరినో నవ్వించి చరిత్రలో నిలిచిపోయిన పద్మశ్రీ రేలంగి విగ్రహాన్ని
గోదావరి గట్టున ఆవిష్కరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. పార్టీలకు అతీతంగా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ గొప్ప హాస్య నటుడైన రేలంగి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనే అదృష్టం కలిగినందుకు ఆనందంగా ఉందన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ గౌడ సెట్టిబల్జ సంఘం నేతలు వచ్చి విగ్రహం ఏర్పాటు కోసం అడిగిన వెంటనే కలెక్టర్ దృష్టికి తేవడం, ఆమె 4 రోజుల్లోనే అనుమతి ఇవ్వడం జరిగాయని వివరించారు. గౌడ సెట్టిబల్జ సంఘం అధ్యక్షుడు రెడ్డి రాజు, గౌరవ అధ్యక్షుడు బుడ్డిగ శ్రీనివాస్, కన్వీనర్స్ గెద్దడ హరిబాబు, మార్గని చంటిబాబు, కోశాధికారి కొండేటి భీమారావు, కో కన్వీనర్ అత్తిలి రాజు తదితరులు స్వాగతం పలికారు. అతిథులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అలాగే విగ్రహ రూపశిల్పి రాజ్ కుమార్ వడియార్ని సత్కరించారు. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, మార్గాని భరత్రాం, మాజీ ఎమ్మెల్యే రావుతు సూర్యప్రకాష్ రావు, వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గూడూరు రాధికా దంపతులు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, శ్రీకర్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ పంపన శ్రీనివాస్, పంతం కొండలరావు, బొమ్మల దత్తు, అశోక్ కుమార్ జైన్, వాసంశెట్టి రాజ్ గోపాల్, అశోక్ కుమార్ గౌడ్, రేలంగి శ్రీదేవి, అల్లు బాబీ, కోడూరి శాంతారాం, తవ్వ రాజా, ఇయ్యపు మురళి, డాక్టర్ అనసూరి పద్మలత, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, కాలేపు సత్యసాయిరాం, హీరాచంద్ జైన్, నక్క చిట్టిబాబు, దాలిపర్తి వేమన, అడబాల మరిడయ్య, గౌడ సెట్టిబల్జ సంఘం నాయకులు రేలంగి నాగేశ్వరరావు, మార్గని సత్యనారాయణ, బుడ్డిగ రవి, గూడూరి రాధిక, రేలంగి శేఖర్, సూరంపూడి శ్రీహరి, గేడి అన్నపూర్ణరాజు, మట్టా వెంకటరమణ, చిటికిన వెంకటేశ్వరరావు, టి శ్రీనివాస్, ముషుడి శ్రీనివాస్, కాగిత అప్పారావు, రెడ్డి విఎస్ శేషగిరిరావు, రేలంగి సూర్యబాబు, వీరభద్రరావు, సత్తిబాబు, వీరమల్ల గోపీకృష్ణ, ఇంకా వివిధ రంగాల ప్రముఖులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హాస్య బ్రహ్మ రేలంగి వెంకటరామయ్య గారి విగ్రహావిష్కరణ. మాకు వారితో, మా కుటుంబానికి వారితో ఉన్నటువంటి సంబంధ నేపథ్యంలో ఇది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. వారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, ఆ కార్యక్రమంలో నేను పాల్గొనడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మా తండ్రి గారికి వారికి చాలా మంచి సంబంధం, అవినాభావ సంబంధం ఉండటం మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులతోటి ఈ రోజు కూడా మా యొక్క అనుబంధం ఏదైతే ఉందో అది యథావిధిగా కొనసాగుతూనే ఉన్నది. వారికి హాస్య బ్రహ్మ అన్న బిరుదు, అది ఆ బిరుదు వారికి అందం కాదు, ఆ బిరుదుకి వారు అందం అని చెప్పి నేనైతే భావిస్తాను. ఎందుకంటే వారు పండించినట్టుగా హాస్యాన్ని నేటి వరకు కూడా ఒక అద్భుతమైనటువంటి హాస్య నటుల్ని ఇంకా చూడవలసి ఉన్నది అని చెప్పి నేను భావిస్తాను. పద్మశ్రీ బిరుదు పొందినటువంటి మొట్టమొదటి హాస్య నటులు మాత్రమే కాదు, వారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎందుకంటే చాలా మంది కేవలం హాస్యాన్ని పండించేటువంటి ఒక యాక్టర్ గానే ప్రజలు గుర్తిస్తారు, కానీ వారు ఒక ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుండి వారు డైరెక్షన్ కూడా చేసినటువంటి విషయాన్ని చాలా తక్కువ మందికి తెలుసు. అది మాత్రమే కాకుండా నేపథ్య గాయకుడిగా కూడా వారు పాటలు కూడా పాడారు. చాలా మంది వారి పాట వినటానికి కూడా వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక వారు ఇక్కడ మన రావులపాలెంలో జన్మించడం 1910, అదేవిధంగా 1975లో వారు తాడేపల్లిగూడెంలో వారు పరంపదించడం జరిగింది. పద్మశ్రీ బిరుదు రావడం అనేది రేలంగి గారితో మొదలైందనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న ఈ సందర్భంలో ఆ మహానుభావుడికి విగ్రహాన్ని ఇదే గడ్డ మీద ఆవిష్కరించేటువంటి కార్యక్రమంలో పాల్గొనటం ఆ అదృష్టంగా నేను భావిస్తూ, రేలంగి వెంకటరామయ్య గారు అన్ని రసాల్ని పలికించగలిగేటువంటి అద్భుతమైన నటులు, టైమింగ్ చాలా అద్భుతంగా ఉన్నటువంటి నటులు. ఆయన యొక్క డిక్షన్ కానీ, హావభావాలు కానీ, అభినయం కానీ ఇవన్నీ కూడా ఇవాళ కూడా ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి అంశాలు ఇదే గడ్డ మీద ఇచ్చారనేటువంటి మాటని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అటువంటి అద్భుత నటులు ఆయన యొక్క విగ్రహం ఇప్పటికే కొంత లేట్ అయింది పెట్టుకోవడం, నిజం చెప్పాల్సి వస్తే. ఎప్పటికైనా కళాభిమానులు కేవలం వారి సామాజిక వర్గం వారు మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారు ప్రాతస్మరణీయునిగా భావించేటువంటి రేలంగి గారి విగ్రహం ఎప్పటికైనా అనేక అవాంతరాలని అధిగమించి
ఏర్పాటు చేసుకోవడం అనేది ముదావహమైనటువంటి విషయం. దీనికి పూనుకున్నటువంటి పుట్టికి శ్రీనివాస్ గారు, రెడ్డిరాజు గారు, ఇంకా ఆ సామాజిక వర్గానికి చెందిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మేమందరం కూడా ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ విగ్రహం ఉండాలనేటువంటి భావంతో చేసిన సహకారం, అదేవిధంగా రేలంగి గారి యొక్క విగ్రహాన్ని చూస్తుండగా మనందరికీ సరైనటువంటి స్ఫూర్తి రావాలనేటువంటి ఆలోచనతోటి సహకరించినటువంటి మాటని తెలియజేస్తూ, అటువంటి మహానుభావుడి యొక్క విగ్రహాన్ని ప్రారంభించడం అనేది మా అదృష్టంగా మేము మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో గోదావరి బండలో అనేకమైన ఘన చరిత్ర కలిగిన అనేక విగ్రహాల్లోని ఆయన కూడా పెట్టడం శుభ పరిణామం. ఆ యొక్క కార్యక్రమానికి సహకరించిన అధికారులకు, విచ్చేసిన ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధులకు, వివిధ పార్టీల నాయకులకు, గౌడ సెట్టిబల్జ సామాజిక వర్గ నాయకులు ఎవరైతే పూనుకొని ఈ విగ్రహావిష్కరణకి ఈ రోజున ఇప్పటికే జాప్యం జరిగింది, అనేకమైన రాజకీయ కోణాల్లో జాప్యం జరిగింది. కానీ ఈయనకి ఒక పద్మశ్రీ అయిన వ్యక్తికి ఇలాంటి ఒక రాజకీయ కోణంలో ఆయనకి విగ్రహావిష్కరణ జాప్యం జరగడం అనేది సరైన విధానం కాదని ఎన్డీఏ అధికారులకు వచ్చిన తర్వాత మేముగా ఆ యొక్క ఆవిష్కరణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి ఈరోజు చేసుకోవడం అన్నది చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఆయన యొక్క చరిత్ర రాజమండ్రి ప్రజలకే కాదు, ఈ రోజున ఈ యొక్క జిల్లాలో, రాష్ట్రంలో కూడా అందరికీ తెలిసే విధంగా ఇక్కడ ఒక మంచి విగ్రహం పెట్టడం కూడా చాలా ఆనందించదగ్గ విషయం. అందరికీ నమస్కారం. పద్మశ్రీ శ్రీ రేలంగి వెంకటరామయ్య గారి కాంస్య విగ్రహావిష్కరణకి విచ్చేసినటువంటి అతిరథ మహారథులకు పిలవగానే ఎంతో ఆప్యాయతతో ఇక్కడికి విచ్చేసినటువంటి నగర ప్రముఖులకు, గౌడ సెట్టిబలిజ సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి నాయకులకు, అలాగే గౌడ సంక్షేమ సెట్టిబలిజ సంఘ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఈ కార్యక్రమానికి మరి ముందుగా సంకల్పం చుట్టినటువంటి వ్యక్తి శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు, వారు ప్రోత్సహించి ఈ విగ్రహం ఎట్టి పరిస్థితుల్లో పెట్టాలని చెప్పి సంకల్పించడం జరిగింది. దానికి మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు, మరి రాజమండ్రి సిటీ శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఎంతో సహకరించి అధికారుల దృష్టికి తీసుకొచ్చి కలెక్టర్ గారికి చెప్పి రికమెండ్ చేసి అఫీషియల్ గా పర్మిషన్ తీసుకుని మరి ఇక్కడ ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఈ సందర్భంగా మా యొక్క సంఘం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం ఇంత అందంగా జరగడానికి మరో ముఖ్య అతిథులు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు, అలాగే బత్తుల బలరామకృష్ణ గారు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మరి పెద్దలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, మాజీ మంత్రివర్యులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీ రౌత్ సూర్యప్రకాశరావు గారు, గన్నికృష్ణ గారు, తదితర పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే అన్ని పార్టీలకు చెందినటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జి సత్యనారాయణ గారు అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు. అలాగే బొమ్మల దత్తు గారు బీజేపీ నుంచి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. రేలంగి వెంకటరామయ్య గారి యొక్క విగ్రహావిష్కరణ ఏర్పాటు చేయడం మరి తెలుగు చలనచిత్రానికే మకటం లేని మహారాజులాగా, మరి హాస్యం అంటే రేలంగి, రేలంగి అంటే హాస్యం అనే విధంగా మరి ఎన్నో దశాబ్దాల పాటు ప్రజలందరినీ కూడా ఎంతో రంజింపజేశారు. మరి అలాంటి ఒక గొప్ప వ్యక్తి యొక్క విగ్రహ ఆవిష్కరణ, దాంతోపాటు ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారిది, అక్కినేని నాగేశ్వరరావు గారి డేట్లు దొరికినా కానీ రేలంగి గారి డేట్లు దొరికేవి కాదండి. అంత ఆయన డేట్స్, కాల్ షీట్స్ తీసుకున్న తర్వాతే వీళ్ళ సినిమాలు ఒప్పుకునే పరిస్థితులు మరి ఆ రోజుల్లో ఉండే. ఆయన ఉంటే 100% సూపర్ డూపర్ హిట్ అయ్యే పరిస్థితులు ఆ రోజుల్లో ఉండేవి. మరి అలాంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చారని అంటేనే నిజంగా ఆ రోజుల్లోనే మరి అంత గొప్ప నటనలో ఉన్నారు. మరి ఆయన ఆ రోజుల్లో విజయ గార్డెన్స్ అనే ఒక చెన్నైలో మరి ఎన్నో వేల కోట్ల రూపాయలు ఆస్తి ఇవాళ ఉంటుంది. మరి ఆ రోజుల్లో ఆయన సొంతం చేసుకుని కొనుగోలు కూడా చేసిన సందర్భాలు, మళ్ళీ రాను రాను ఏ రకంగా కొంత ఆర్థికంగా చిరిగిపోయిన పరిస్థితులు కూడా చూసాం. మరి ఆయన్ని గుర్తుకు చేసుకొని ఇంకా రాబోయే రోజుల్లో వివిధ రంగాల్లో బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పైకి రావాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి ఆయన్ని
ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుకు చేసుకోవాలనే విధంగా మరి ఇవాళ ఏర్పాటు చేసిన మరి కమిటీ సభ్యులు రెడ్డిరాజు గారు, అదేవిధంగా బొడ్డిగి శ్రీనివాస్ గారు, మిగతా కమిటీ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మరియు మిత్రపక్షాలు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. భారత పార్లమెంట్లో లోక్సభలో ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారిపై బీజేపీ మరియు దాని మిత్రపక్షమైన శివసేన పార్టీ షిండే వర్గం శాసనసభ్యులు సంజయ్ గైక్వాడ్ మరియు బీజేపీ నేతలు చేసిన దిగజారుడు వ్యాఖ్యలను ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశానుసారం 19/9/2024 గురువారం నాడు ఉదయం 10:30 రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ నిరసన కార్యక్రమం అనంతరం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ వారికి మరియు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో రాహుల్ గాంధీపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన వారిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రతిపక్ష నేత. రాహుల్ గాంధీని చంపాలని బీజేపీ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు. ఇంత దారుణంగా కామెంట్స్ చేస్తున్నా మోడీ, అమిత్ షాలు పట్టించుకోవడం లేదు. ఇదంతా వారి డైరెక్షన్లోనే జరుగుతుంది. ఈ దుర్మార్గాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. బీజేపీని హెచ్చరిస్తున్నాం. మర్యాదగా రాహుల్ గాంధీకి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని నాయకులు, కార్యకర్తలు ప్రశ్నిస్తూ నినదిస్తూ అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మోతా శారద, జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వైఏ వడియార్, గోపాలపురం ఇన్ఛార్జ్ కాకర్ల హరిబాబు, దేవరపల్లి మండల ప్రెసిడెంట్ వెలగ రామకృష్ణ, సీతానగరం మండల ప్రెసిడెంట్ నల్ల వీర్రాజు, తూర్పుగోదావరి జిల్లా బీసీసీఎల్ సభ్యులు గుత్తికొండ సూరిబాబు, తూర్పుగోదావరి జిల్లా ఎస్సీసీఎల్ సభ్యులు పాక చిన్నబ్బాయి, కొవ్వూరు టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గంధం బాబూజీ, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బిల్డర్ బాబీ, కొవ్వూరు మండల ప్రెసిడెంట్ జొన్నకుటి రవికుమార్, అనపర్తి నియోజకవర్గం కన్వీనర్ చీకట్ల వెంకన్నబాబు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అబ్దుల్లా షరీఫ్, కిషోర్ జైన్, అబ్దుల్ జవ్వార్, కాటన్ రవి, బెజవాడ రంగారావు, పాకోలు రంగారావు మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి యొక్క ఆదేశానుసారం ఎవరైతే మరి రాహుల్ గాంధీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో దానికి నిరసనగా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో నిరసన తెలియజేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వమని చెప్పి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆవిడ ఆదేశాల మేరకు ఈ రోజు మన రాజమండ్రి నగరం గోకారం బస్ స్టాండ్ దగ్గర అంబేద్కర్ సర్కిల్ సెంటర్ లో మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ నిరసన ప్రదర్శన చేసి 3 టౌన్ లో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి అందరూ సంతకాలు పెట్టి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. మనకి సంజయ్ గైక్వాడ్ అతను షిండే సేన ఎమ్మెల్యే. మరి ఎంత దారుణం అంటే రాహుల్ గాంధీ నాలుగు వస్తే 11 లక్షలు ఇస్తారని చెప్పి అతను అనౌన్స్ చేయడం జరిగింది. అది నూరా తాటిపట్టా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే
ఈ ప్రజాస్వామిక దేశంలో ఆడు పీక కోయండి లేదా ఆడు నాలుగు కోయండి అనేది చాలా దారుణమైన విషయం. ఇటువంటి వ్యక్తికి ఏ చేసినా కూడా తప్పులేదు. ఈవేళ మరి వాడు బీజేపీతో ఎల్ఐసి లో ఉన్నారు, షిండే వర్గం అంతా అక్కడ బొంబాయిలో. వాళ్ళు ఈ రకంగా మాట్లాడితే కనీసం నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ కనీసం ఖండించలేదు. అంతేకాకుండా మరి రేవంత్ బిట్టు ఇతను సెంట్రల్ రైల్వే మినిస్టర్, ఇతను చెప్తాడు రాహుల్ గాంధీ ఒక నంబర్ 1 టెర్రరిస్ట్ అని చెప్తాడు. అసలు టెర్రరిస్టులు అందరూ కూడా మీ బీజేపీ పార్టీలో ఉన్నారు. ఈవేళ టెర్రరిజం అంటే ఏదో రౌడీజం అది చేయడం ఇది చేయడం కాదు, దేశాన్ని దోచుకుతుంటే నిజమైనటువంటి టెర్రరిజం. ఈవేళ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకులు అనేక మంది, గుజరాత్ కి చెందిన వాళ్ళందరూ కూడా లక్షలాది రూపాయలు, వేల కోట్ల రూపాయలు దోచుకుని విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఈవేళ నీరవ్ మోడీ కానివ్వండి, అనేక మంది వేల కోట్లు దోచుకుని వెళ్ళిపోతారు. అందరూ గుజరాత్ వాళ్ళు, ఎక్కువ మంది గుజరాత్ వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా నిజంగా మనం చెప్పాలంటే వాళ్ళే నిజమైన టెర్రరిస్టులు. ఎందుకంటే ఈ దేశాన్ని దోచేస్తున్నారు వాళ్ళు ఒక పక్క నుంచి. అటువంటి దోపిడీ చేసి వాళ్ళే మన భారతదేశానికి పూర్తి నష్టం జరుగుతుంది. నేను స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనకు అనుగుణంగా జిల్లా స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసుకుని వాటిని మండల, మున్సిపల్ స్థాయిలో ఆచరణ సాధ్యం చేసేలా కార్యాచరణ ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. గురువారం ఉదయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అమరావతి నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ వికసిత్ భారత్ నేపథ్యంలో రాష్ట్రంలో స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్య సాధన కోసం మండల స్థాయి ప్రణాళికలు సెప్టెంబర్ నెలాఖరుకి అందజేయాల్సి ఉంటుందన్నారు. అదే క్రమంలో జిల్లా స్థాయిలో సమీకృతం చేసి నివేదిక అక్టోబర్ 15లోగా అందజేయాల్సి ఉంటుందన్నారు. స్వర్ణాంధ్ర @ 2047 విజన్ పర్యవేక్షణ మరియు అమలు విధానంలో 5 ఏళ్ల దీర్ఘకాలిక వ్యూహం అమలు చేసేందుకు చొరవ చూపాలని ఆదేశించారు. ఆ మేరకు రాష్ట్ర స్థాయిలో నవంబర్ 1వ తేదీన రాష్ట్ర స్థాయిలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆ క్రమంలో రానున్న 5 ఏళ్ల కాలంలో 2024 నుంచి 2029 వరకు ఒక విజన్తో కూడిన నివేదిక అందజేయాలని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వికసిత్ 2047 లక్ష్య సాధనలో నిర్ణాయక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పరిశ్రమలు, మానవ వనరులు, వైద్య విధానం, నైపుణ్య అభివృద్ధి లక్ష్యాలు సాధన విషయంలో ఆచరణ సాధ్యమయ్యే విధంగా ప్రతిపాదనలు అందజేయాల్సి ఉంటుందన్నారు. ఉదాహరణగా వ్యవసాయ, హార్టికల్చర్, మత్స్య రంగాల్లో ప్రస్తుతం దిగుబడులు, రానున్న రోజుల్లో అంతర్ సాగు విధానం, అధిక ఆదాయం, ప్రకృతి సాగు విస్తీర్ణం పెంపు, ఖర్చుల నియంత్రణ విధానంలో మార్పు తీసుకుని రావడం వంటి అంశాలను పొందుపరచాల్సి ఉందన్నారు. అదేవిధంగా వైద్య సేవలు, పరీక్షలు, నియంత్రణ విధానం, పరీక్షల పెంపు, మెరుగైన చికిత్స విధానాలు, ప్రైవేట్ రంగంలో పొందుతున్న చికిత్సా విధానాలు వంటి అంశాలను కూడా పరిగణలోనికి తీసుకోవాలని స్పష్టం చేశారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పన, పరిశ్రమలకి అవసరమైన నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు, గ్రోత్ ఇంజన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గుర్తింపు పొందిన ప్రాజెక్టుల వారీగా సమగ్ర వివరాలు అందజేయాలని అన్నారు. ఈ సమావేశంలో అన్ని ప్రభుత్వ, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. 13వ వార్డ్ తాడితోట ఎన్వీఆర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల వద్ద కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్వామివారి లడ్డూ ప్రసాదములు భక్తుల సమక్షంలో లక్కీ డ్రా జరిగింది. స్థానిక 13వ వార్డ్ తాడితోట మహాత్మా గాంధీ క్లాత్ కాంప్లెక్స్, తూర్పు రోడ్ ఎన్వీఆర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల వద్ద కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్వామివారి లడ్డూ ప్రసాదములు భక్తుల సమక్షంలో లక్కీ డ్రా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రాయి అప్పన్నబాబు, పగడం సుధాకర్, గమిడి రవి, వరహాలు, ఎం త్రినాథ్, శ్రీధర్, శ్రీనివాస్, బాబు, శ్రీను మరియు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
गौरीप्रवणाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि ఈరోజు శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తాడితోట తూర్పు గేట్ నందు శ్రీ వరసిద్ధి ఆలయం వద్ద స్వామివారి వద్ద 9 రోజులు విశేష పూజలు అందుకున్న 4 లడ్డూలు మరియు 2 ప్రతిమలు లక్కీ డీప్ డ్రా ద్వారా భక్తులకు అందజేయడం జరిగింది. వారికి సదా ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సులు చెందాలని అలాగే ఈ యొక్క ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమాల్లో కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఎన్నో సహాయ సహకారాలు అందించి ఈ యొక్క 9 రోజులు పూజా కార్యక్రమాలు ఎంతో దిగ్విజయంగా జరగడానికి సహాయ సహకారాలు అందించారు. అలాగే భక్తులు కూడా వారి సహాయ సహకారాలతో ఈ యొక్క ఉత్సవాలను మునుముందు కూడా ఇలాగే కొనసాగిస్తూ ఎంతో ఆనందోత్సవాలతో స్వామివారి ఆశీస్సులతో ఇలాంటి నవరాత్రి ఉత్సవాలు గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎన్నో జరుపుకోవాలని దానికి సహాయ సహకారాలు భక్తుల సహాయ సహకారాలు మాకు ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు ప్రైజ్ పొందిన ప్రతి ఒక్క భక్తులకు కూడా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय విఘ్నేశ్వరుడి విగ్రహాల నిమజ్జనలతో పవిత్ర గోదావరి తీరం సందడిగా మారింది. రాజమహేంద్రవరంలోని పుష్కర్ ఘాట్ నుంచి పరిసర ప్రాంతాలన్నీ గణనాథుల రాకతో కలసంతరించుకోగా అధికారులు కట్టుదిట్టమైన భద్రత మధ్య గోదావరి తల్లి ఒడిలోకి లంబోదరుని రూపాలు నిమజ్జనమవుతున్నాయి.
प्रणयाय गौरीप्रवणाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय అలాగే ఈ విగ్రహం హైట్ 15 అడుగులు. దాదాపు మేము 7,000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తాం. ఎటువంటి ఇది లేకుండా మేము క్రేన్లు అవి పట్టుకొని మన గాయత్రి ఇసుకరాంలో మన ఇసుకదేవు నిమజ్జనం చేయడం జరుగుతుందండి. అక్కడ ఇసుకదేవు సంబంధించిన వాళ్ళతో అలాగే పోలీసు వారి సహకారంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా కమిటీ కుర్రోళ్ళు మొత్తం మేము అందరం కలిసి చాలా మా శక్తికి మించి మేము చేయడం జరుగుతుంది సార్. అలాగే అన్న సందర్భం కూడా 30వ తారీఖున మేము 7,000 మందికి అన్నదాన కార్యక్రమం మేము చేస్తున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. 127న విజయవాడలో ప్రపంచ పర్యాటక దినోత్సవం. ఇప్పటికే ఎంట్రీలను ఆహ్వానిస్తున్నాం. ఏపీలో టూరిజానికి పెద్దపీట వేస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వం టూరిజాన్ని పూర్తిగా నాశనం చేసింది. మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ 100 రోజుల పాలన పూర్తయ్యాయి. సంక్షేమానికి దేశాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. సమయస్ఫూర్తితో హాస్యం పండించడంలో దిట్ట రేలంగి. గోదావరి గట్టున విగ్రహావిష్కరణలో పాల్గొనడం తమ అదృష్టం. పద్మశ్రీ రేలంగి విగ్రహావిష్కరణలో మంత్రి దుర్గేష్, ఎంపీ పురంధేశ్వరి. కోలాహలంగా తవ్వా రాజా ప్యానెల్ నామినేషన్లు. 1000 మందితో భారీ ఊరేగింపు. హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, నాయకులు, వర్తకులు. ఏకగ్రీవం దిశగా నేతలు, వర్తక ప్రముఖులు సన్నాహాలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్డన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.